ఇక తిరుమలలో మందు బాటిల్స్ కేసుపై భూమన ఛాలెంజ్ చేస్తున్నారు. వైసీపీ కార్యకర్త మందు బాటిల్స్ పెట్టాడు అనడం అబద్ధం అంటున్నారు భూమన. దూరంగా ఉన్న సీసీ ఫుటేజ్ కాదు, దగ్గరగా ఉన్న సీసీ ఫుటేజ్ బయట పెట్టాలి అని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఒత్తిడి చేయడం వల్లే పోలీసులు వైసీపీ కార్యకర్తలపై కేసు పెట్టారు అంటున్నారు భూమన. కోటి అనే వ్యక్తి ఫోన్తో వీడియో తీస్తున్న అరాచకాన్ని తెలపటం కోసమని వీడియో తీయడానికి వంగినటువంటి దాన్ని కోటినే బాటిల్స్ పెట్టినాడు అన్నటువంటి విషయంగా పోలీస్ శాఖ వారు ఆ సీసీ ఫుటేజ్ని చూపుతున్నారు, ఛాలెంజ్ చేస్తున్నా. ఈ రోజున మేము చేసినామని చెప్తున్నారు కదా, ఆ అరగంట పాటు ఏం జరిగిందో మొత్తం దగ్గరున్నటువంటి సీసీ ఫుటేజ్ని బయట పెట్టమని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి సవాలు విసురుతున్నా. మీరు తప్పు చేసి జేఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈ మాక్ టెస్ట్ జరగబోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి 11న ఈ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి. మా మీద బురద తల్లి మమ్మల్ని తుడుచుకోమని చెప్పడం కాదు, నిరంతరాయంగా ఈ 1.5 సంవత్సరాల కాలంగా ఎన్ని తప్పిదాలు జరుగుతున్నాయి. కోటి, నవీన్ లేదా మోహన్ కృష్ణ ఈ విషయాన్ని బయట పెట్టిన తరువాత నిజం చెప్పండి, మీ అంతరాత్మల్ని ప్రశ్నించుకొని సమాధానం ఇచ్చుకోండి. ఆ తరువాత దాదాపు 25 గోనె సంచులకు ఖాళీ బాటర్లు దొరికింది నిజమా కాదా? నిజంగా మిమ్మల్ని భ్రష్టు పట్టించాలా అన్న ఉద్దేశమే మాకు ఉంటే ఆ రోజే దాన్ని కూడా బయటపెట్టి దాని వలన తిరుమల ఆధ్యాత్మికతకు మరింత నష్టం కలుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతోనే ఆ తర్వాత 25 గోతాల నిండా మీరు ఎత్తేసినటువంటి బాటిల్స్ విషయం మేము ప్రస్తావించాల. కానీ ఈరోజు మమ్మల్ని, మా వాళ్ళని దోషులుగా చేసి దొంగలుగా ఆధ్యాత్మిక విధ్వంసం వైసీపీ చేస్తోంది అనేటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉంటే కూడా వాస్తవాల్ని బయట పెట్టకుండా ఉండదలుచుకోలేదు.